ప్రతి నెల చేపడుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా బ్రదర్ ఆనందన్న పాస్టర్ల కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ మే నెల కార్యవర్గ సమావేశం ఆదివారం ఇస్లాంపేటలోని యేసయ్య ప్రార్థన కొండ చర్చిలో గల అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు బ్రదర్ ఆనందన్న అధ్యక్షత వహించారు. ఎంపిక చేసిన తెనాలి పట్టణ పాస్టర్ల కుటుంబాలకు 11వ దఫా 1500 రూపాయలు విలువైన 26 కిలోల రైస్ బ్యాగ్ ఉచితంగా అందించారు. 27 మంది పాస్టర్ల కుటుంబాలకు గాను అసోసియేషన్ ద్వారా లబ్ధి చేకూర్చున్నట్లు అధ్యక్షులు బ్రదర్ ఆనందన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పి రత్నకుమారి, పి చార్లెస్ వెస్లీ, దమ్ము మోహన్ రావు, ప్రతీక్ బాబు, పి రాఘవ, సుజాత, విజయకుమారి, ధాన్య, అమూల్య పాల్గొన్నారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ 2025 సంవత్సరం ఆగస్టు నెలలో దేవుని మహాకృపతో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నెల ఆగకుండా కొంతమంది తెనాలి పట్టణంలో ఉన్న దైవ సేవకులకు, పాస్టర్లు కష్టపడుతూ దేవుని సేవ చేస్తూ దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులకు, వారి కుటుంబాలకి సుమారు 1500 రూపాయల ఖరీదు కలిగిన 26 కిలోల రైస్ బ్యాగ్స్ మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మే నెల 2026 సంవత్సరంలో కూడా ఈరోజు మరి దేవుని చేత అభిషేకించబడిన కొంతమంది దైవజనులకు మరి ఈరోజు కూడా మరి ఇవ్వటం జరిగింది. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి స్తోత్రం. ఇంకా మరి రాబోయే కాలంలో కూడా ఇంకా ఇంతకుముందు లబ్ధి పొందిన వారికి కూడా సహాయం చేయాలని, అలాగే ఈ బియ్యంతో పాటు అలాగే ఒక 1000 రూపాయల నిత్యావసర సరుకులు, అంటే ఒక దైవజనుడికి 2500 రూపాయలు ప్రతి నెల అవ్వాలని కూడా అసోసియేషన్లో మేము కార్యవర్గ సభ్యులందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాము. అలాగే దైవజనుల పాస్టర్లకు రావాల్సిన గౌరవ వేతనం గురించి కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేస్తున్నాం. జనవరి నుంచి మరి మే నెల వరకు 5 నెలలు సుమారు 25,000 రూపాయలు రావాలి. మరి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం ఈ అసోసియేషన్ మీటింగ్లో మరి అకౌంట్లో జమ చేయవలసిందిగా కోరుతాం. అలాగే కొంత అపాయాల్లో, ప్రమాదాల్లో ఉన్నటువంటి వారిని కూడా అసోసియేషన్ ద్వారా వెళ్ళి వారికి కొంత సహాయం చేసి వారిని పరామర్శించి ఆదుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క అసోసియేషన్ ఈ మే నెలలో కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మరి మోహన్ రావు గారు పెదరావూరు వారి కుటుంబానికి, అలాగే రాఘవ గారు మరిసిపేట వారి కుటుంబానికి, అలాగే ప్రతీక్ గారు వారి కుటుంబానికి, ఇంకా దైవజనులందరికీ పాల్గొన్నటువంటి వారందరికీ కూడా దైవజనురాలకి అలాగే మా కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక సహకారాలు, హృదయపూర్వక తెలియజేస్తూ ప్రైజ్ ది లార్డ్. ఈ అసోసియేషన్ ద్వారా గతంలో అనేక మంది సేవకులకి ఆనందన్న గారి ద్వారా హెల్ప్ చేశారు. ఈ మాసంలో రాఘవ గారికి అలాగనే కొన్ని కుటుంబాలకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక వందనాలు. ఈ అసోసియేషన్ కొరకు అందరూ ప్రార్థన చేద్దాం. ఇంకా అనేక మంది సేవకులకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తామని అన్నగారు మాకు ఈ రోజున ఈ రైస్ బ్యాగులు ఇవ్వటం అసోసియేషన్ తరఫున అసోసియేషన్ ఇంకా దేవుడు దీవించాలని, ఇంకా బహుగా ధర్మాలు చేయాలని, ఇంకా బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచాలని, అలాగే అన్నగారిని దీవించి దేవుడు ఇంకా బహుగా ఆశీర్వదించాలని అనేక మందికి ఇప్పటికే 2025 నుంచి స్థాపించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆగకుండా సాగిపోతూ ఉన్న ఈ సహాయాన్ని దేవుడు ఇంకా దీవించి బలపరిచి స్థిరపరచాలని యేసు నామమున ప్రార్థిస్తున్నాను.